తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. ముంతాజ్ హోటల్కి అనుమతులు ఇవ్వటం ఆపుచారు. 7 కొండల వద్ద ఇలా ముంతాజ్ హోటల్ నిర్మించడం ఆపుచారు. సనాతన ధర్మం అంటే తిరుమల తిరుపతికి గుండు కొట్టడమా పవన్ కళ్యాణ్ అని శ్రీనివాసానందస్వామి అన్నారు. వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతని మంట కలిపే విధముగా కూటమి ప్రభుత్వం ముంతాజ్ హోటల్, ట్రైడెంట్ హోటల్ అని ఇంటర్నేషనల్ హోటల్కి అనుమతులు ఇవ్వడం ఇది హిందువుల మనోభావాలని వేలాది సంవత్సరాల నుంచి ఆ వెంకటేశ్వర స్వామి ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు కూటమి ప్రభుత్వం ఇవ్వడం ఇది చాలా భరించరానటువంటి చాలా బాధాకరమైన విషయం. సాక్షాత్తు అన్నమయ్య తపస్సు చేసిన ప్రాంతం, రామానుజుల వారు తపస్సు చేసిన ప్రాంతం, ఎంతోమంది ఋషులు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు కూడా ఆయన శేషాద్రిగిరి పర్వతం దిగి నడుచుకుంటూ అలిపిరిలో వారు పాదం పెట్టినటువంటి పుణ్యస్థలం. అటువంటి పుణ్యస్థలంలో మేమేమి అభివృద్ధికి మేము ఎప్పుడు ఆటంకం కాదు. నిజంగా మీరు హోటల్స్ పెట్టుకోవాలంటే ఎక్కడెక్కడో ఏదో వేరే ప్రాంతాల్లో పెట్టుకోండి. కానీ ఆ 7 కొండలు పుణ్యస్థలంలో ఈ హోటల్ నిర్మాణం చేస్తే మాత్రం హిందూ సమాజం చూస్తూ ఊరుకునేది లేదు. ఏ అఖండ మెజారిటీ హిందువులందరూ కూడా ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. మరి ముంతాజ్ హోటల్, ట్రైడెంట్ హోటల్ని తక్షణమే కూటమి ప్రభుత్వం రద్దు చేయకపోతే 7 కొండల పవిత్రతని నాశనం చేసేటటువంటి చర్యలు కానీ చేపడితే తక్షణమే హిందూ సమాజం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందని కూటమి ప్రభుత్వానికి మేము మరీ తెలియజేస్తూ ఉన్నాం. మేము హితవు పలుకుతూ ఉన్నాం. తక్షణమే తిరుమలలో ప్రక్షాళన ఏదైతే అన్నారో అన్యమతస్థులు కానివ్వండి, లేకపోతే విఐపి దర్శనాల పేరు మీదుగా సామాన్యులకు ఇబ్బంది పెట్టడం కానివ్వండి, తిరుమలలో జరుగుతున్నటువంటి అపచారాలు కానివ్వండి, వీటన్నిటిపైన కూడా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళాలి. అలాగే సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు పదే మాట్లాడుతూ హిందువులందరినీ కూడా ఒక ఆశ, హిందువులందరికీ ఒక భరోసా ఆయన మాటల ద్వారా కల్పిస్తూ ఉన్నారు. మాటల ద్వారా ఇస్తున్నారు తప్ప చేతల్లో మాకు ఎక్కడా కనిపించడం లేదు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు సనాతన ధర్మం అంటూ మీరు మాట్లాడడం ఎక్కడెక్కడో దేవాలయాలు తిరగడం కాదండి. మీరు రండి, తిరుమలకు రండి. మీరు తిరుమలలోనే, తిరుపతిలోనే మీరు వారాహి డిక్లరేషన్ ఇచ్చారు. హిందూ సమాజం ఎంతో నమ్మింది. కానీ మీరు మాటలకి చేతలకి అస్సలు పొందడం లేదు. సనాతనవాదినంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి గుండు కొట్టడమా? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయడమా సనాతన ధర్మం అంటే? పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈరోజు సాధు సంతులుగా హిందూ సమాజంగా మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. తప్పక మీకు చిత్తశుద్ధి ఉంటే, సనాతన ధర్మం మీద మీకు విశ్వాసం ఉంటే ముంతాజ్ హోటల్ పెర్మిషన్లు టూరిజం మంత్రి మీ జనసేన కందులు దుర్గేష్ గారు మీ జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ముంతాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు చేయండి. సనాతన ధర్మానికి, వెంకటేశ్వర స్వామికి మాకు విశ్వాసం ఉన్నది అని ప్రకటించుకోండి. లేదంటే మీ మాటలు కళ్ళబొల్లి మాటలుగా మిగిలిపోతాయి, చరిత్రలో విహీనం అయిపోతాయని మేము మరీ తెలియజేసుకుంటూ, సాధు సంతులుగా మేము ఆమ నిరాహార దీక్ష చేసినప్పుడు ప్రభుత్వం కూడా మాకు సమాచారం ఇచ్చి గత ఫిబ్రవరి 18న మాట్లాడుకుందాం రండి అని ఆమ నిరాహార దీక్ష విరమణ చేశారు. కానీ మాకు ఇంతవరకు ఏ చర్చలకి పిలవలే. ఇటువంటి తరుణంలో మన హిందూ ముద్దుబిడ్డ రామచంద్ర యాదవ్ గారు గతంలో ఎన్నో పోరాటాలు నికార్సుగా హిందుత్వం కోసం, వెంకటేశ్వర స్వామి కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి మద్దతుగా నిలిచి ఈరోజు తిరుమల పవిత్రత కోసం మనందరం కలిసి ముందుకు వెళ్దాం, పాదయాత్రగా వెళ్దామని వారు ఒక పిలిపివ్వడం జరిగింది. వారికి దీవెనలు అందిస్తూ సాధు సంతులందరూ కూడా వారి వెనక ఉంటూ తప్పక వారు చేసే ప్రతి కార్యక్రమానికి, వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడే ప్రతి విషయంలో కూడా సాధు పరిషత్ వారికి అండదండలుగా ఉంటుందని ఈ సందర్భంగా మేము మరీ తెలియజేసుకుంటున్నాం.